వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గెలుపు కోసం రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రాలయ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాఘవేంద్ర రెడ్డి మరదలు కోసిగిలో మహిళలతో కలిసి కోసిగిలో 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డులో ప్రచారం నిర్వహించారు. రాఘవేంద్ర రెడ్డి మరదళ్లకు కోసిగిలో అడుగడుగున ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా ఉండగా రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మామ ముత్తిరెడ్డి కోసిగిలో టీడీపీ కార్యకర్తల సహకారంతో మైనారిటీ నాయకులతో కలిసి ఆ కాలనీలో ఇంటింటికి వెళ్లి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. ఇక మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పెదకడుపూరు మండలంలోని గవిగట్టు, బాపులదొడ్డి, అలాగే పీకలబెట్ట తదితర గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి, బసలదొడ్డి ఈరన్న ఆధ్వర్యంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోద్దని, టీడీపీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా కోసిగిలో టీడీపీ నాయకులు జ్ఞానేష్, తోవి రామకృష్ణ, చింతలకేని నర్సారెడ్డి, గాలం ఈరేష్, గజపతి, అయ్యన్న, గాంధీనగర్ శ్రీను, తిక్కయ్య, వక్రాని వెంకటేష్, కప్పయ్య, వీరారెడ్డి, కౌతాళం టీడీపీ నాయకులు సురేష్ నాయుడు, చెన్నబసప్ప, వెంకటపతి రాజు, అడివప్ప గౌడ్, కోట్రేష్ గౌడ్ వారి వారి గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈయన గారికి 15 సంవత్సరాల నుంచి మనం ఓటేస్తుంటే కనీసం ఒక్క గ్రామానికైనా శాశ్వతంగా మంచినీటి సమస్య తీర్చాడా అంటే ఏ గ్రామంలో కూడా తీర్చడా. ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదట తాగునది. అదే మన కౌతాళం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ దుప్పుడు బండ్లు నీళ్లు కడవలు పెట్టి అడ్డం నిలబెడితే గ్రామాల్లో కూడా ప్రవేశించింది పోనీకుండా మహిళలు నిలబెట్టడం జరిగింది. బతిమలాడే మొక్కి తప్పైందని చెప్పి గ్రామాల్లో పోయిన పరిస్థితి ఈ ఎమ్మెల్యే గారిది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. మీ అందరి దయ వల్ల రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీ అందరి దయ వల్ల మంత్రాలయం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలుస్తున్నా. మన గ్రామం గానీ, మన మండలం గానీ, మన నియోజకవర్గం గానీ అభివృద్ధి చేసేది మనమే అని చెప్పి తెలియజేస్తున్నా. సూపర్ 6 పథకాలు మా అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు మాటగా చెప్తున్నా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లోకి వేస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాడు. బస్సులో ఏ దేవాలయానికి వెళ్ళినా, పుట్టినింటికి వెళ్ళినా, మెట్టినింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. మీరు ఎవరికి బస్సులో టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి చదివిస్తానని చెప్పి చెప్పింది. ఈ రోజు అమ్మఒడి అని చెప్పి ఒక్కరికే వేస్తున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద మన కుటుంబంలో ఒకరు చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, నలుగురు చదువుకున్న 60,000 రూపాయలు కూడా ఇచ్చి చదివించుకునే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. నిరుద్యోగులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన కాలాలు పోలే. ఒక కనీసం ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తేనే ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. కనీసం ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలని చేతగాని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అవ్వతాతలకు పెన్షన్ రేపు నెలలో మొదటి నెలలో 7,000 రూపాయలు ఇస్తూ ప్రతి నెల 4,000 రూపాయలు మీకు అందజేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లు ప్రతి గ్రామంలో అవ్వతాతలకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఆఫీసుపై తీసుకోవాలా, రోడ్లో నిలబడి తీసుకోవాలని అవన్నీ నమ్మొద్దమ్మా. వాలంటీర్లు కూడా ఒకటే చెప్తున్నా, మీరు బాగా పనిచేసే ప్రతి వాలంటీర్ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు 10,000 రూపాయలు శాలరీ ఇచ్చి అవ్వతాతలకు సేవ చేసే భాగ్యం కూడా మీకు కల్పించడం